ఈరోజే రథసప్తమి. ఈరోజు ఉదయమే తలపై జిల్లేడాకులు రేగిపళ్ళు ఉంచుకొని నదీ స్నానం చేసి చేరువ సూర్యదేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి. శక్తిమంతులు సూర్యుని విగ్రహాన్ని చేయించి ఇంటి వద్దనే ఆరాధించుకోవచ్చును. దీనికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్య జీవితంలో ప్రతి ఏటా ఆచరించవలసినది. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీనికి నిదర్శనంగా ఓ కథను చెబుతాను, శ్రద్ధతో వినండి. ఈ కథను చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. కాంబోజాన్ని ఏలే రాజుకి వృద్ధాప్యం వచ్చేసింది. అతనికి కొడుకులున్నారు, కానీ వాళ్ళందరూ కూడా తలో రకమైన వ్యాధితోనూ పీడించబడుతుండడం వలన వారిలో తన తరువాత రాజయ్యే వారెవరో నిర్ణయించలేక సతమతమవుతుండేవారు. అలా ఉండగా ఆ రోజు తన రాజ్యానికి వచ్చిన ఒక బ్రాహ్మణుని సత్కరించి కుశల ప్రశ్నలన్నీ అయ్యాక తన కుమారుల గురించి చెప్పి తనకేదైనా పరిష్కారం చూపించమని ప్రాధేయపడ్డాడు. ఆ మీదట ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నువ్వు దుఃఖించకు. సర్వ పాపాల్ని నాశనం చేసేసేది, అన్ని రోగాలను హరించవేసేది, ఇష్టకామ్యాలను తీర్చేది, అష్టైశ్వర్యములను ఇచ్చేది అయిన రథసప్తమి అనే ఒక వ్రతం ఉంది. ఇది స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చును. తద్వారా నీకు నీ కుమారులలో యోగ్యుడైన వాడెవడో అతగాడు ముందస్తుగా వ్యాధి నుంచి విమోచనం పొంది రాజకార్యాలలో పాల్గొంటాడు. అతనికే రాజ్యాభిషేకం చెయ్యి. అనంతర కాలంలో నీ కొడుకులంతా ఆరోగ్యవంతులయ్యి రాజభ్రాతలుగా యువరాజులుగా అతనికి తోడ్పడతారు అని చెప్పాడు. రాజు ఆ విధంగానే రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు. పుత్రులు కోరుకున్న విధంగానే పుత్రులు ఆరోగ్యం కుదుటపడి రాజు అయ్యి సకల శుభాలను అనుభవిస్తూ ఉండేవారు. ఆ విధంగానే మరో కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒకానొక సమయంలో ఒకానొక పెద్ద మాయవారికుడికి ఇద్దరు కొడుకులు, పెద్ద యాజి, చిన్న యాజి. ఇంకొకనొక చిన్న యాయవారీకుడికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు సోమిదమ్మ, చిన్న కూతురు చిన్న సోమిదమ్మ. ఆ దరిద్రపు గొట్టు యాయవారికులిద్దరూ చనిపోతూ పోతూ తాము వియ్యమందాలని కోరుకున్నారు. ఆ మొక్కనే పిల్లలకి చెప్పారు. పెళ్ళైతే భార్యల జాతకం వల్ల బ్రతుకులు బాగుపడతాయని ఆ యాజులు కన్నవారటు కడుపుకింత తిండి పెట్టలేదు, కట్టుకున్న వారైనా ఉద్ధరించకపోతారా అని ఈ సోమిదమ్మలు పెండ్లికి ఒప్పుకున్నారు. పిల్లలు పెళ్ళిళ్ళు చూసుకొని వియ్యంకులు కళ్ళు మూసేశారు. పిల్లలు దరిద్రాలు తీరకపోగా పూట పూటకు పెరిగిపోయాయి. ఏం చేయడమా దేవుడా అని ఆలోచిస్తుండగా సూర్యచంద్రుల నోము గురించి ఆ నోట ఈ నోట విని, ఆ నోట ఈ నోట విని యాజులిద్దరూ కూడి ఆలోచించి సోమదమ్మల నొప్పించి నోము పట్టించగా, నోము పట్టిన క్షణం నుంచి దినాభివృద్ధిగా తగ్గుముఖం పట్టి క్షణాభివృద్ధిగా సిరి సంపదలు కలిగాయి. ఈ మాఘశుద్ధ సప్తమి నాడు ఎవరైతే ఈ నోమును నోచుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలిగి సుఖశాంతులతో జీవిస్తారు.